ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 70వ పార్ట్నర్షిప్ డే పుట్టినరోజు. ఈ సందర్భంగా మా ఉద్యోగులందరికీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక రెండు విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావాలని మీడియా మిత్రుల ద్వారా మేము కోరుతున్నాం. అందులో మొదటిది, ఇప్పుడు మోడీకి ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోకి ఒక ప్రమాదకరమైన ప్రతిపాదన తీసుకొచ్చింది. అదేంటి అంటే ఎల్ఐసి షేర్లను ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టి అమ్మాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన కానీ అమలు జరిగితే ప్రమాదకరం ఏంటంటే ఎల్ఐసి ఎవరైతే షేర్లు కొంటారో ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ రంగ సంస్థ కాస్త ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక రకంగా ప్రైవేటీకరణ. ఈ ప్రైవేటీకరణ ప్రమాదం. ఎందువల్ల ప్రమాదకరం అంటే, ఒకటి, పాలసీ హోల్డర్లు వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రభుత్వం గ్యారంటీ ఉంది కాబట్టి ఇక్కడ డబ్బులు దాచుకున్నారు. ఇదే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళ డబ్బులకి గ్యారంటీ ఉండదని ప్రజలకు తెలుసు. అందువల్ల రేపటి నుంచి ఎవరు కూడా ఎల్ఐసి సంస్థ ప్రైవేటీకరణ అవుతుందని తెలిస్తే మటుకు ఎవరు డబ్బులు కట్టరు. ఇదో ప్రమాదం. రెండో ప్రమాదకరం ఏంటి అంటే, ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఎల్ఐసి సంపాదించిన తన లాభాల్లో సర్ప్లస్లో ఈ డబ్బులన్నీ తిరిగి పట్టుకెళ్ళి మళ్ళీ సోషల్ బిల్డింగ్ యాక్టివిటీలోను రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి డివిడెండ్ రూపంలోను, లోన్ల రూపంలోను, ప్రభుత్వ షేర్లు కొనడం రూపంలోను అనేక విధాలుగా మళ్ళీ ప్రజల యొక్క సంక్షేమానికే తిరిగి తన డబ్బుల్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తిరిగి పెట్టుబడి పెట్టి ఖర్చు పెడుతుంది. ఇది కాస్త ప్రైవేటీకరణ అయితే ఇటువంటి సహాయం, ఆర్థిక సహాయం ప్రభుత్వానికి అందదు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందువల్లంటే ప్రైవేటు వ్యక్తి ఈ సంస్థను కొనుక్కుంటే ఆ సంస్థ యజమాని ఈ ఎల్ఐసిలో వచ్చిన లాభాలని, సర్ప్లస్ని అంతటిని అతను సొంత ఖర్చులకి, సొంత సంస్థలకి వాడుకుంటాడు. ఇది రెండో ప్రమాదం. కాబట్టి ఈ రెండు ప్రమాదాలను నిరసిస్తూ రేపు జూలై 3వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిసి పిలిచి ఇచ్చిన నిరసన దినం, ప్రొటెస్ట్ డే, దాంట్లో మేము కూడా పాల్గొంటున్నాం. రేపు జూలై 3వ తారీఖున డెమాన్స్ట్రేషన్స్, బ్యాడ్జ్ వీరింగ్ చేస్తాం. అందులో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని తీసుకెళ్లి చేతుల్లో పెట్టడం అనేది తప్పు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయడం తప్పు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి ఈ నిరసన ప్రదర్శనలో తెలియజేయదలుచుకున్నాం. దీనికి ప్రజలందరూ సహకారం ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. హాయ్ వ్యూస్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.